మూడవ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రభునందు ప్రియులారా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. కీర్తనాకారుడు కోరహ కుమారులు అయ్యుండొచ్చు. అయితే 42వ కీర్తన ఆఖరి వచనం, 43వ కీర్తన ఆఖరి వచనం ఒకటే కాబట్టి ఒకరే రాసి ఉండొచ్చు. ఏది ఏమైనా ప్రాణముతో సంభాషణ చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఎందుకు కృంగిపోతున్నావు? మనిషి దృఢంగా కనపడవచ్చు, కానీ కొంతమంది ప్రాణం అవిసిపోతుందండి. అవిసిపోవడం ఏంటంటే చుట్టూ ఉన్న సమస్యలను చూసి దిగాలు పడిపోవటం అన్నమాట. తొందరపడిపోవటం. ఇంత చేసినా ఇదే జరిగిందేంటి, ఇంత భక్తి చేసినా ఇంకా ఇలాగే ఉందేంటి, పరిస్థితుల్లో ఏ మార్పు రాలేదేంటి అని గంగారు పడిపోవటం, వేదన చెందటం, చుట్టుపక్కల ఉన్న వారి విషయంలో కూడా ఏం జరుగుతుందో అంత పట్టించుకోలేకపోవటం జరుగుతుంది. కీర్తనాకారుడు తన ప్రాణాన్ని సముదాయించుకుంటూ మాట్లాడుతున్నాడు. తొందరపడాల్సిన పని లేదు, కృంగిపోవడాల్సిన పని లేదు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఎందుకో తెలుసా అండి? నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనము ప్రజల యందు నిరీక్షణ కాదు, ప్రభువునందు నిరీక్షణ పెంచుతున్నాం. మన ఆశ భంగము కాదు కదా, భక్తుల ఆశ భంగము కానేరదు అని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచు. సిగ్గుపరచదు, కృంగిపోవద్దు, తొందరపడి ఏదేదో అనేసేయొద్దు. కొందరు శ్రమలో ఉన్నప్పుడు ప్రభువుని కూడా దూషించేస్తారు. ఏం చేశాడు దేవుడు? ఇంత స్థితి జరుగుతుంటే చూస్తున్నాడు తప్ప దేవుడు కూడా నన్ను పట్టించుకోలేదు, దేవుడికి కూడా నా మీద జాలి లేదు అని ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. ప్రియులారా, దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. ఎందుకు ఆయన యందే నిరీక్షణ ఉంచాలి? ఆయన నా రక్షణకర్త అన్నాడు. నా దేవుడు, నన్ను రక్షించినవాడు, పాప శాపాల నుంచి విడిపించినవాడు, పాపపు కోపము నుంచి పైకి తీసినవాడు, నా కోసం రక్తము చిందించినవాడు, వెల చెల్లించిన దేవుడు ఆయన. నా దేవుడు. ఆ మాట ఎంత హృదయపూర్వకంగా పలుకుతున్నాడో చూడండి. ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ఇంకను అంటే ఏంటో తెలుసా అండి? ఇన్ని శ్రమలు ఉన్నను, ఇంత ఇబ్బందుల్లో ఉన్నను, ఇలాంటి అగ్నిగుండము లాంటి కొలిమిలో శ్రమలలో నలుగుతున్నను, నేను ఆయనను స్తుతించెదను. స్తుతి నొంద పూజార్హుడు ఆయన. ఈరోజు మనకి కష్టం వచ్చిందని దేవుని స్తుతించటం ఆపొద్దు. ప్రతిరోజు స్తుతి ధూపం ప్రభువునకు సమర్పించు. ఆయన ఏమై ఉన్నాడో నీ నోటితో ఆయన కొనియాడు. నీ జిహ్వఫలం దేవునికి సమర్పించు. నీ ప్రాణము కృంగిపోనవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. చనిపోతానేమో, ఇంత జరుగుతుందంటే తట్టుకోలేనమ్మా, నా వల్ల కాదు, ఏదో చిన్న చిత్తగా శ్రమలంటే సరే, కానీ ఇంత ఘోరమైన విపత్తు నేనెక్కడ తట్టుకోగలను, నో నేను నిలబడలేను, చనిపోతానేమో, ఇటువంటి కంగారు మాటలు వద్దండి. దేవుడు నిన్ను రక్షించినవాడు ఊరకుంటాడా? నీ చెయ్యి పట్టుకున్నవాడు వదిలేస్తాడా? లేదు కదా. నీ దేవుడుగా ఉన్నాడు ఆయన. శ్రమలలో చెయ్యి ఎప్పుడు వదలడు. నీ మిత్రులు వదులుతారు, నీ బంధువులు వదలొచ్చు, స్నేహితులు వదిలేయచ్చు. ప్రాణప్రియుడండి ప్రభువు. ఆయన ఎప్పుడు నిన్ను పట్టుకునే ఉంటాడు. చెయ్యి పట్టుకుని నడిపించు దేవుడు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని వాడని నేనే అన్నాడే. తల్లి లాలించినట్లుగా ఆదరించినట్లుగా నేను ఆదరిస్తానని వాగ్దానం చేశాడు. ప్రాణమా, కృంగిపోవద్దు, తొందరపడద్దు,
నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని స్తుతించటం మానొద్దు. నువ్వు దేవుని స్తుతిస్తుంటే అది నీ స్థితిని మారుస్తుంది. స్తుతించేటువంటి జీవితాలు మనిషి తెప్పరిల్లటానికి ఆస్కారం ఉంటుంది. నీ జీవితంలో ప్రభువుని ఎంతవరకు స్తుతిస్తున్నావు? ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఎంతవరకు ఇస్తున్నావు? నీ ప్రాణాన్ని సముదాయించుకో. తొందరపడద్దు, కృంగిపోవద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచండి. నిరీక్షణ కలిగి నెమ్మదితో జీవించుదుముగాక. ఆమేన్.